అన్న నేను ఇప్పుడే హిట్ 3 అనే సినిమా చూసి వస్తున్నా భయ్య. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి మామూలుగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకొని వచ్చిన, కానీ అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దుమ్ము దుమారం లేపిండి అన్న నాని అన్న. మామూలుగా ఏంటంటే ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలలో ఆయన గుర్తింపు ఏంటంటే నేచురల్ స్టార్ అని చెప్పి గుర్తింపు ఉంది. నేచురల్ స్టారే కాదు యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ఈ మూవీ ద్వారా ఒక మంచి ప్రూవ్ అనేది చేసుకుంటూ నిజంగా ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే స్టార్టింగ్ ఒక 20 minutes కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయిండే, కానీ లాస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి అసలు తోపు లెవెల్ స్టోరీ అందుకుని పోయా. డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఆ బీజిఎం ఏంది, ఆ కామెడీ సీన్స్ ఏంది, ఇంకోటి హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని లవ్ బాండింగ్ రిలేషన్ రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. శ్రీనిధి శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే సెకండ్ హాఫ్ లో నేను షాక్ అయిన పోయా. ఆమె కూడా ఒక యాక్షన్ రోల్ ఇచ్చిర్రు, అసలు నేను షాక్ అయిపోయిన ఆ సీన్ చూసేసి. ఇంకా ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాస్ట్ 30 minutes బిఫోర్ మాత్రం అరాచకం భయ్య. అసలు ఎవరు ఊహించరు. నిజంగా ఇలాంటి సినిమా స్టోరీలు చూడాలంటే ఒక బాలీవుడ్ లో హాలీవుడ్ లోనో ఎత్తుకొని చూడాలి, కానీ ఆ బాలీవుడ్ ని హాలీవుడ్ ని తలదన్ని దానికి ధీటుగా మించిపోయే రేంజ్ లో తీసినటువంటి ఘన చరిత్ర ఎవరిదనంటే మన నేచురల్ స్టార్ నానిదని చెప్పుకోవచ్చు. నిజంగా స్టోరీ పరంగా మంచి తోపు స్టోరీ సెలక్షన్ అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు 1% డిసప్పాయింట్ అవడానికి లేదు. సాంగ్స్ ఉన్నాయి భయ్య, 2 సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి, కానీ ఈ స్టోరీ సెలక్షన్ కి తగ్గట్టుగా ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉంటే అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు కూడా మేము డిసప్పాయింట్ అయితే కానీ దానికి తోడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటే ఇంకా ఎక్కడికో పోయేదని చెప్తున్నా. కానీ లాస్ట్ క్లైమాక్స్ నా ఫైటింగ్ సీన్స్ ఏంటి, 4 రకాలుగా ఇన్వెస్టిగేషన్లు, 4 కోణాల్లో 4 రకాల ఇన్వెస్టిగేషన్లు పెట్టించేసి విలన్ కి ఊచకోత చూపెట్టిండు భయ్య, అసలు మామూలుగా లేదు. ఇంకోటి విలన్స్ కూడా ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒకరు మారేరు, 3 కోణాలలో విలన్స్ మారేరు. ఫైటింగ్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు భయ్య. ఒక ఏంటంటే మామూలుగా ఫైటింగ్ జరిగేటటువంటి ఇంకో నెక్స్ట్ హీరో ఎంట్రీ వస్తుంది, ఆ హీరో ఎంట్రీకి మాత్రం నిజంగా అర్పుల్ కేకలతో మారుమోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ్య. థియేటర్ లో ఆడియన్స్ ఎవరు కూడా సీట్లలో కూర్చోలేదు. ఆన్ స్క్రీన్ మీద ఇట్లా నీ అమ్మ ఇదేంద్ర బాబు ఇంత షాక్ ఇచ్చిండని చెప్పేసి నిజంగా గట్టి షాక్ ఇచ్చింది భయ్య. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అంటే ఈ హిట్ 3 అని చెప్పేసి చెప్తా. ఇది అంటే ఈ వైలెన్స్ అనేది యాక్సెప్టబుల్ అనా అంటే నాకు తెలిసి పిల్లలు చూడొద్దు అని వాళ్ళు ఎందుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు, కానీ పిల్లలు కూడా చూడాలి, ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుందో అనేది ఇవాళ రేపు ఖచ్చితంగా చూడాలి. ఒక డ్రగ్ అది స్పాయిల్ అవుతుంది చెప్తే, ఒక ఆపరేషన్ ని మనము పాజిటివ్ లో యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్ లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ నెగిటివ్ లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది హిట్ 3. ఆడియన్స్ కి ఒకటే మాత్రం చెప్తున్నా, డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. హిట్ 3 కంప్లీట్లీ డిఫరెంట్. నానే ఆల్రెడీ చెప్పినట్టు హిట్ 1 హిట్ 2 సైన్ తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. సో మీరు కంపారిజన్ చేయకుండా, ట్విస్టులు మాత్రం ఉండవు కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా 2 times చూడొచ్చు. మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క చింపేసారు, ఎక్కడ ఒక్క ఇంచు కూడా మీకు బోర్ కొట్టదు. నాని యాక్షన్ అసలు చెప్పాలా మనం, నాని అసలు చింపేస్తాడు టాప్ నుంచి డౌన్ వరకు మొత్తం చింపేసాడు. అన్ని బాగున్నాయండి, నేను ఎక్కువ చెప్తే అన్ని నోట్లో స్పాయిలర్స్ వచ్చేస్తారు. డైరెక్షన్, యాక్షన్, మిక్కీ జే మేయర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎం సూపర్ హైలైట్. ప్రతి ఒక్కరు చూడాలి, అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబౌవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. స్పాయిలర్లు చెప్పారండి ఏంటండి. బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తాను 10 కి. మీరు ఎంత ఇచ్చుకోండి. మనం నాని క్లాస్ లో చూసాం, మాస్ లో చూసాం. ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నానిది హిట్ 3. సో మనం నాని యాక్టింగ్ కానీ చింపేశారు. నాని యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. సో బ్లడ్ బాత్ ఆ లాస్ట్ ఫైట్ ఏదైతే చూస్తామో దానిలో నుంచి మనం బయటికి రావడానికి చాలా టైం పడుతుంది మనకు. చాలా యాక్టింగ్ బాగుంది, శైలేష్ కులం డైరెక్షన్ బాగుంది. ఏది చూపించాలనుకున్నాడు అది బ్రిలియంట్ గా చూపించాడు. పర్ఫెక్ట్ వర్క్ ఉంది తనలో. తను ఏది చూపించాలనుకున్నాడు ప్రేక్షకులు అది మాత్రమే చూపించాడు సినిమాలో. సో వేరే దానికి వెళ్ళలేదు. కాన్సెప్ట్ చాలా బాగుంది, అంటే అది ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ లో ఆ ఫైట్ కూడా సీక్వెన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు, బాగా ఎలివేట్ చేశాడు నానిని. ఇక్కడ ఏ ఎలివేషన్ కావాలో ఆ ఎలివేషన్ తీసుకున్నాడు నానిని. ప్రతి ఒక్క డిఫరెంట్ గా చూపించడంలో నాని చాలా సక్సెస్, శైలేష్ కులం చాలా సక్సెస్ అయ్యాడు. దానికి తోడు నాని కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు, చాలా బాగా చేశాడు. తనలో ఉన్న 100% ఇచ్చేశాడు నాని. యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా 2 బాగున్నాయి. శ్రీనిధి
నాని క్యూట్ పేరు బాగుంది. వాళ్ళ పేరింగ్ చాలా బాగా అనిపించింది. కొంతసేపు అయినా కానీ శ్రీనిధి తన గ్లామర్ తో తన అందంతో కట్టిపరిస్తుంది మనల్ని. సో చాలా బాగా అనిపించింది.